హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చళ్ళలోకి అయితే మేము అప్పు కోయడానికి వచ్చాము. ఇదిగోండి అప్పు కోసం. ముందుగా అయితే చేతి కోసం ఈ అప్పు అయితే కోస్తున్నాం. తర్వాత అన్ని ఐటమ్స్ చేసి ఉగాది పచ్చడి అయితే చూపిస్తాం. ఇలా అయితే చెరుక్కోవాలి. చెరుక్కున్న తర్వాత ఇలా అయితే పువ్వు వచ్చేద్ది. మొగ్గు అయితే ఒక వైపుకి వచ్చేద్ది. ఈ పువ్వు వచ్చిన దాన్ని దాంట్లోకి తీసుకోవాలి. ఇలాగా ఇదైతే ఇలా చెరుకేసుకోవాలి. మొగ్గు అయితే చేతి కలిపి పువ్వుని వేసుకోవాలి. ఇదిగోండి పువ్వు చూడండి వస్తుంది. ఇలాగా చెరుగేసుకుంటే మొగ్గు అయితే ఒక వైపుకి వచ్చేద్ది. పువ్వు అయితే వైపుకి వచ్చేద్ది. ఇలా వచ్చిన దాన్ని మనం దాంట్లో వేసుకోవాలి. ముందుగా అయితే చింతపండు తీసుకోవాలి. ఒక పావు గంట నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. తీపి కోసం అయితే సరిపడా బెల్లం అయితే చెక్కుని వేసుకోవాలి. ఇలా చెక్కుని వేసుకుంటే బేగా నానుతుంది. ఘాటు కారం కోసం అయితే మిరియాలు దంచుకుని వేసుకోవాలి. అందుబాటులో ఉన్న ఫ్రూట్ అయితే వేసుకోవాలి. మాకైతే ద్రాక్ష అందుబాటులో ఉంది, అది అయితే వేసుకుంటున్నాం. వేసుకుని శుభ్రంగా అయితే కడుక్కోవాలి. ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే గుంజు తీసుకుని బౌల్ అయితే వేసుకోవాలి. తర్వాత అయితే బెల్లం, తర్వాత మామిడి ముక్కలు, తర్వాత ఉప్పు, తర్వాత ద్రాక్ష పళ్ళు, తర్వాత మిరియాల పౌడర్ అయితే పువ్వు అయితే వేసుకోవాలి. లాస్ట్ గా అయితే గొలుసెనపప్పు అయితే వేసుకోవాలి. బనానా అయితే వేసుకోవాలి. ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూసి చెప్తాం. తీగా పుల్లగా బాగుంది ఫ్రెండ్స్. మరొకసారి మీ అందరికి ఉగాది శుభాకాంక్షలు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.